చూసే నువ్వు చాలా లాంగ్ లో అవుతున్నాను అనుకుంటున్నా. రాజస్థాన్ పోతున్నా రేపు. రాజస్థాన్ బైక్ మీదేనా? చేయబోతే ఒకసారి. మీ పేరేనా? బాలకృష్ణ. రాజస్థాన్ ఫస్ట్ టైం అంటున్నా ఇట్లా. అవునా? కిరాక్ నువ్వు అంటే ఇక ఎన్నిసార్లు ఫుల్ ట్యాంక్ తెప్పిస్తావు మరి ఇలా? అయిపోయిన ప్రతిసారి ఒక 7-8 ట్యాంకులు అవుతుంది. చాలా పెద్ద పని చేశాను. ఇవాళ ఇది 3వ యాక్సిడెంట్ నేను చూడడం. అయ్యో మన అశ్వాగాడ్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు. 800 కిలోమీటర్స్ మార్క్ ఇన్ 1 డే. ఘోరం ఉంది. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? హోప్ ఎవరీథింగ్ సేఫ్ అండ్ సౌండ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ చాలా పెద్ద పని చేశాను. లాస్ట్ టైం రైడ్కి వెళ్ళినప్పుడు రైడ్ నుంచి నితిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత నేను ఇంటికి వచ్చాను. సో జాకెట్ అక్కడ పెట్టాను. జాకెట్ అక్కడే మర్చిపోయాను. ఇప్పుడు టైం ఆల్రెడీ 5 అవుతుంది. రైడ్ స్టార్ట్ చేయాలి. బట్ జాకెట్ ఏమో అక్కడ ఉండిపోయింది. అన్ని ఉన్నాయో లేవో చూసుకున్నాను కానీ జాకెట్ మర్చిపోయాను. అయ్యా కావాల్సిన వర్క్స్ అన్ని అయితే అయిపోయినాయి. లైక్ అశ్వాకి ఆయిల్ చేంజ్ చేయించేదంటే అది చేయించేసాను నిన్న. అండ్ హెల్మెట్ కి మనం లాస్ట్ టైం కొంకర్నాట్ వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పాను కదా. సో బ్రాండ్ న్యూ వైజర్ ఫర్ హెల్మెట్. ఇది కూడా ఆల్ సెట్. జాకెట్ మాత్రం మర్చిపోయాను. లగేజ్ కూడా మొత్తం మౌంట్ చేశాను. ట్రెక్కింగ్ బ్యాగ్, టాప్ బాగ్, ట్యాంక్ బ్యాగ్ 3 బ్యాగ్స్ ఉన్నాయి. సో మొత్తం మౌంట్ చేసాను. ట్యాంక్ బ్యాగ్ ఒకటి తీసుకుని ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతాను. Time exactly 5:25. We gonna start the ride and kilometer reading 51718.3. Trip B0 చేద్దాం. Let's see ఎంత వస్తుందో. ఫోటో తీసుకున్నాం. మొత్తం రౌండ్ ట్రిప్ ఎంత వస్తుందో. బాయ్ గారు ప్రతిసారి సెండ్ ఆఫ్ చేయడానికి అమ్మ కానీ చెల్లి కానీ ఉండేవాళ్ళు. చెల్లి జర్మనీలో ఉంది, అమ్మ నెల్లూరుకి వెళ్ళింది. నా వాడే క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేద్దాం. మంచిగా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. స్టీల్ బ్రిడ్జ్. వావ్, కొత్త వైజర్ వచ్చింది కదా. ప్రపంచం క్లియర్ గా కనిపిస్తుంది పోయి ఆ వైజర్ వేసినా కూడా. లేకపోతే మొత్తం అంతా కనీసం మీ స్ట్రీట్ లైట్స్ కూడా మొత్తం అంతా బ్లర్ అయిపోతుండే విజన్. ఇప్పుడు చాలా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. బై ద వే టెంపరేచర్ 21 degrees ఉంది. చాలా బెటర్ యాక్చువల్లీ ఈ రోజు. లాస్ట్ వీక్ అయితే మరీ ఘోరం అబ్బా. 11, 12, 13 అట్లా ఉంది మార్నింగ్ టెంపరేచర్ హైదరాబాద్ లో. సెక్రటేరియట్. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. మన వాళ్ళు ఉన్నారు అక్కడ. అందరికి 5:10 కల్లా వచ్చేస్తా అని చెప్పాను. జాకెట్ విషయంలో లేట్ అయిపోయింది. లేదంటే కరెక్ట్ గా వెళ్ళిపోతుండే. తీరా అంతా వేసుకున్నారు. జాకెట్ ఏది అని అప్పుడు రియలైజ్ అయ్యా. రైడ్ కి రమ్మంటే ప్లాన్ చేసి హ్యాండ్ ఇచ్చి పరుదుబ్బి సెండ్ ఆఫ్ వస్తావా? సెండ్ ఆఫ్ వచ్చినాం ప్రేమతో. చలి పెట్టింగ్ ఎట్లా మళ్ళా ఏ ఇవాళ ఇంకా తక్కువ ఉంది చలి. కార్జిల్లకి దున్నపోతలకి పెట్టే చలి కాదు. మాలాంటి పక్కలాగా పెట్టే చలి. పిసికేస్తా. ఎందుకు వద్దన్నా చెప్పు. పొద్దుగాల 7 మేటప్పు ఇక ఇట్లాంటివి ఉంటాయనా సార్? అదన్నా ఒక రకం సార్. స్కూటీలో పోయేది ఆడ కూర్చొని ఎన్నెన్నో చేస్తాను సార్. పొద్దున్న సింగిల్ సీతకి వెళ్ళాం సార్. మాకు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, కోపం ఉంటుంది. అందుకనే ఏ టైంలో జరగాల్సిన ముచ్చట ఆ టైంలో జరగాల. 30 వచ్చినాక పెళ్లి కూడా చేసుకోకపోతే ఎట్లా ఉంటుంది. ఫస్ట్ బిహేవియర్లు ఉన్నారు సార్. వరుస కూర్చున్నారు అట్లే. సరేరా, సింగిల్ గాడు ఉన్నాడే తప్పే. అదే కదా వాడి హత్య అవుతాడు. ఈ మాట బాగుంది. ఏమైనా సింగిల్ గాడు ఉన్నాడే చూడమంటావేమో అని చెప్పి భయపడ్డా సడన్ గా. ఎప్పుడు ఈడ పెట్టకరే. ఈడ పెట్టావు అనుకో 6 feet గొయ్యి. సరే మావరా, నాందేడ్లో పెడతాం మీటప్. ఆడకు పెట్టినా వస్తారా గేరేసుకుని. ఈడు వద్దురా నాయన పొద్దున్న దరిద్రాలు చూడలేదు వస్తాను. రైడ్ ప్లాన్ చేసి హ్యాండ్ ఇచ్చి మీటప్కి వస్తారా? నుంచి దిగనిరా. ఇంతకీ భయ్యా ఎక్కడున్నాడు చెప్పా జర చూడవా. నా జాకెట్ రైడింగ్ పోయేదా. రైడింగ్ జాకెట్ మర్చిపోయి వచ్చినాడు చూడు. ఈ నెలల్లో మళ్ళా నేనే ఆ భాగ్యం. సరే భయ్యా, జీవితాలు ఎన్నో మర్చిపోతుంటావు. ఈసారి రైడింగ్ జాకెట్ మర్చిపోయినా రైడింగ్ పోతూ అంతే. కానీ చెప్పుకోవడానికి చాలా దరిద్రంగా ఉంది. కానీ చేసే ముందు అస్త్రాలు మర్చిపోద్దురా. యుద్ధం చేసి అలవాట్లేదు కాబట్టి మర్చిపోయాను సార్. ఇప్పుడు ఇది కూడా ఒక రకమైన యుద్ధాలు చేసి అలవాట్లేదు. ఎస్ మనకే చెప్తున్నాడు. ఏడాడో అన్నాడు సార్. ఎక్కడికో కనెక్ట్ అవుతుంది మళ్ళీ అని. ఏడు తిరుగుతున్నా నేను చాయ్ తాగేసి వస్తుండే ఇంది మధ్యలో. ఫోన్ నుంచి కనెక్ట్ అవుతలేదు. వేరే పికప్ పెట్టుకున్నట్టున్నాడు నాకు ఈయన మనిషి. ఎందుకు సికింద్రాబాద్ ఎందుకు పోతాడు అన్న రైల్వే స్టేషన్ రోడ్లోకి? పొద్దున్నే లేవగానే పళ్ళు దొంగ మర్చిపోవచ్చు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ తీసుకోపోవడం మర్చిపోవచ్చు. కానీ రైడ్కి వెళ్ళేటప్పుడు జాకెట్ ఎట్లా మర్చిపోతాం అన్న? అంతే కదా. దీనివల్ల నాకు ఇప్పుడు ఒక గంట పక్క. ఫైనల్లీ గౌత్ ది జాకెట్. ర్యాపిడోలో గౌతమ్ అన్న బుక్ చేస్తే ఆయన తెచ్చిస్తే మనం జాకెట్ వేసుకొని పోతున్నాం. ఉండాలి కొంచెం అయినా. ఓకే చలో, థ్యాంక్ యూ. టైం ఎగ్జాక్ట్లీ 6:15. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. అందరు హ్యాండ్ ఇచ్చారు. ఇక్కడ ఉండే ముగ్గురు
ఈ హ్యాండ్ అమ్మా బాయ్. మేము ఒకటి ఉంటుంది కదా, రైడ్ ప్లాన్ చేయడానికి ముందర 10 మంది ఉంటారు, ప్లాన్ దగ్గరకు వచ్చేసరికి ఇట్లా ఉంటారు, తీరా బయలుదేరే ఇంకా ఒకటి ఉంటాడని సేమ్ అట్లనే అయింది. ప్లాన్ చేసింది యాక్చువల్లీ నలుగురం కాస్తే ముగ్గురు అయ్యి ప్లాస్టిక్ సోలో రైడ్ అయింది భయ్య. ది టైమ్ ఇస్ ఎగ్జాక్ట్లీ 6:53 అండ్ వీఆర్ నౌ ఇన్ పటాన్ షారూక్ టైగర్ 850 స్పోర్ట్స్ మ్యాన్. ప్రతిసారి మనం స్ట్రైట్ వెళ్తాం, బట్ ఇక్కడ మనం లెఫ్ట్ వెళ్ళాలి టువర్డ్స్ న్యూ హైవే. వీఆర్ నాట్ ట్రావెలింగ్ ముంబై దిస్ టైమ్ and we are going on a new road via, guess the location in the comments. Jagmeet that 100-219. ఇవాళ రైడ్ లో మనకు ఫస్ట్ టోల్ గేట్. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ టు తడ్డనపల్లి టోల్ ప్లాజా. దారి పడిపోయింది భయ్యా. ఎవరికేం కాలే కదా అన్న? कुछ हुआ क्या किसी को भी? ड्राइवर आप ही है क्या? ड्राइवर आप ही है क्या? सब ठीक है ना? ఘోరంగా పడిపోయింది, అట్టెట్టబడింది ఆయన. జాగ్రత్తగా ఉండాలి బాస్, హైవేస్ లో అంటే చాలా కష్టం. ఆపోజిట్ లోకి ఎట్లా పడింది అంటే ఆపోజిట్ లో వస్తున్నాడు భయ్యా. వావ్, గొప్ప మనిషి. తప్పు కదా, ఆపోజిట్ లో రాకూడదు. రోడ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మార్నింగ్ కదా, అండ్ ఇది చాలా కొత్త హైవే. ఈ రోడ్ లో ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్డ్ విత్ ముంబై హైవే. క్లైమేట్ బాగా చల్లగా ఉంది, గాలి చల్లగా వస్తుంది. ఈ క్లైమేట్ లోనే మన అశ్వ ఇంజన్ కూడా అంత హీట్ అవ్వదు కాబట్టి వీలైనంత వరకు కొట్టేయాలి భయ్యా. ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు అంటే లైక్ ఇన్ ఏ డే 500, 600, 700 ఇట్లా ట్రావెల్ చేస్తున్నారు అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడానికి చాలా ట్రై చేయండి. లైక్ అరౌండ్ 4-4:30 క్రేజ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇఫ్ యూ కెన్ స్టార్ట్ యువర్ రైడ్ బై 5-5:30 ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. ఎలా అంటే మార్నింగ్ చాలా చల్లగా ఉంటుంది క్లైమేట్. సో ఈ చల్లదనంలో ఉన్నప్పుడే మనము ఎక్కువ డిస్టెన్స్ కొట్టేయగలుగుతాము. మనకు అంత స్ట్రెస్ఫుల్ అనిపించదు. ఇంకోటి బైక్ ఇంజన్ కూడా హీట్ అవ్వదు కాబట్టి స్ట్రెస్ తక్కువ పడుతుంది, లోడ్ తక్కువ పడుతుంది. వీ కెన్ కవర్ మోర్ డిస్టెన్స్. సెకండ్ టోల్ గేట్ ధర్మారం టోల్ ప్లాజా. వెల్కమ్ టు మహారాష్ట్ర. 4 లేన్ రోడ్ కాస్త 2 లేన్ అయిపోయింది ఇక్కడ. ఓ కాకా ఎడుకొస్తున్నావు పైకి, ఎడిగిపోతున్నారు ఎర్రి. అయిపోయిందమ్మా, మళ్ళీ ఇంకా 10-12 రోజుల తర్వాత కలుసుకుందాం తెలంగాణకి. రోడ్ 6 లేన్ నుంచి ఆల్ ఆఫ్ సడన్ 2 లేన్ అయిపోయింది. మొత్తం ఇట్లనే ఉంటుందా అని భయం అవుతుంది. కష్టం భయ్యా. ఇవాళ అనుకున్న డెస్టినేషన్ ఇంకా మనం 640 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఎయిర్ప్లేన్ పెట్టిండ్రు పైన, ఏంటిది? గురుద్వారా యాద్గర్ షాబ్జిద్ బాబా జోరా సింగ్ బాబా ఫతేహ్ సింగ్ జీ గురుద్వారా. లాస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ నుంచి పెట్రోల్ బంకులు ఎన్ని చూసానంటే కనీసం అంటే ఒక 20 బంక్స్ ఈజీగా చూసుంటా. యావరేజ్గా 1 కిలోమీటర్కి ఒక బంక్ ఉంది. We are now entering into Nanded. స్ట్రైట్ పోతే సిటీలోకి వెళ్తాం, బట్ మనం స్ట్రైట్ వెళ్దాం. లెఫ్ట్ పోతే పూణే, రైట్ వెళ్తే నాగ్పూర్, ఇందోర్, ఔరంగాబాద్. నాందేడ్ రింగ్ రోడ్ అనుకుంటా. 6 లేన్ ఉంది హైవే. ఇదే హైవే మొత్తంగా ఉంటే బాగుండు. This we have completed 52,000 kilometers on the Ashwa Bros. 50,000 మహారాష్ట్రలో అయింది, 51 తెలంగాణలో అయింది, మళ్ళీ 52 కూడా మహారాష్ట్రలోనే అయింది. 52,000 కిలోమీటర్స్. టోల్ 5 పార్దిమాక్తా టోల్ గేట్. ఏదో ప్రాబ్లం వచ్చిందా, విడ్త్ సరిపోవట్లేదు. చాయ్ తాగుతున్నాం మన అశ్వగడికి కొంచెం బ్రేక్. పక్కనే పిఎస్సి కూడా ఉంది, అది వేయించుకోవాలి. చేంజ్ చేసుకుంటే పని అయిపోతుంది. ఆగితే 20 నిమిషాలు. టిఫిన్ ఒకటి పూరి ఇంకా రైస్ ఉందంట. పూరి ఎందుకు పొద్దుగాల తీసుకొని చెప్పి తాగలే, తినలే. చాయ్ తాగి పిఎస్సి చేసుకొని స్టార్ట్ అయ్యాను. టైం వచ్చేసి 10:47. 6th టోల్ గేట్ తర్వాత టోల్ ప్లాజా అంట. నాందేడ్ దాటిన తర్వాత ఫస్ట్ టోల్ ప్లాజా లోపే ఫ్యూయల్ చేంజ్ చేసుకోండి. చాలా తక్కువ ఉన్నాయి యాక్చువల్లీ. 105.49 రూపీస్ లీటర్ ఇక్కడ. థ్యాంక్ యూ. హైదరాబాద్ 1411 రూపీస్ 13.38 లీటర్స్. సోఫా 384 కిలోమీటర్స్ వచ్చాము. చాహా కాఫీ పోహే ఉంటే పోహే తిందాం.
భయ పోహా ఉంది. నా ఫుడ్ దొరికిందిరో. అశోక్ క్రిస్ట్ మనకు పెట్ పూజ చేద్దాం. ఆకలి ఘోరంగా సంపాస్తుంది భయ్య. టైం 11:50 అయింది. హోటల్ జై బజరంగ్. స్టాప్ హియర్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉంది డెస్టినేషన్కి. ठीक है भैया, थैंक यू, नाइस मीटिंग यू, बाय बाय. 1 poha 2 chai 50 rupees. బ్రేక్ఫాస్ట్ డన్. టైమ్ ఇస్ ఎగ్జాక్ట్లీ 12:20. ఆ టైంలో నేను మంచి పని చేసిన. మళ్ళీ లంచ్కి సపరేట్గా ఆగే పని లేదు. ట్రావెల్లో ఉన్నప్పుడు బ్రంచ్ చేస్తే చాలా బెస్ట్ అబ్బా. టైం సేవ్ అవుతుంది. తినడం వల్ల బాడీ కూడా కొంచెం డల్ అవ్వకుండా యాక్టివ్ ఉంటాం. ఇది నాగ్పూర్ టు ముంబై ఎక్స్ప్రెస్ వే. ఇట్లా ఈ మాదిరి అంటే రోడ్డు మజా వస్తుంది. స్ట్రైట్గా ఉంటే ఏమవుతుంది, నిద్ర వస్తుంది. టూ బోరింగ్. 8th టోల్ గేట్ సవర్ఖేడా టోల్ ప్లాజా. ఫారెస్ట్ లోపలికి వచ్చేటప్పుడు రికార్డ్ నొక్కితే ఫారెస్ట్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కానీ గోప్రో ఒక్క. ఇది కదా మజా అంటేనా. ఇట్లాంటిది ఏదో కావాల్సింది మనకు. బోరింగ్ అయ్యేసింది చెప్పట. పాట సాగని ఆనందాలే పొంగని. చిన్న 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 నవ్వులే పెంచకడమే బ్రతుకంటే. మధ్యప్రదేశ్లో ఆర్టీసీ బస్సు, మధ్యప్రదేశ్ పరివాహన్. బాగా చూడండి లారీ వాడిని. వాడి పాటి కాడ వస్తూనే ఉన్నాడు. అట్లా ఉంటారయ్యా ఇక్కడ. చాలా జాగ్రత్తగా రావాలి. కొంచెం అటు ఇటు లోకల్స్ మారిపోయినా మనం కరెక్ట్గా ఉన్నా కూడా మనకే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అదే మ్యాజిక్. టోల్ గేట్ నెంబర్ 8 టరోడా టోల్ గేట్. ఇది సెంట్గా అదే పోరడా అన్నట్టు టరోడా. ముంబై 494 అంటే వెళ్ళిపోదామా? అరే ఎర్రి ఆపోజిట్లో వచ్చేటాడు. అటు పక్క రావాలి, ఇటు పక్క వస్తావేంద్రా ఎర్రి నాయాల. జల్గావ్ స్ట్రైట్, ఔరంగాబాద్ లెఫ్ట్, ఇందోర్ లెఫ్ట్ పోయి కింద దూరుకొని పో. ఓకే, బాయ్ బాయ్ టు దిస్ బ్యూటిఫుల్ హైవే. స్టడీ వెళ్ళిపోతే గుజరాత్ పోవచ్చు. ఇట్స్ నాట్ ది టైం గుజరాత్ టు యూస్ సూన్. మీరు గట్టిగా కోరుకోండి, గుజరాత్ కూడా ప్లాన్ చేద్దాం. సంత ముక్తాయి సంత బాగా పెట్టినారా. ముక్తాయి నగర్ ఈ ఊరి పేరు. బాగుంది కదా పేరు, ఊరి పేరు. ఓ ఫ్లాగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మా కిరికిరి ఏయ్ సూపర్ అబ్బా అసలు. రెడ్ సాఫ్రాన్ ఫ్లాగ్ ఎంత పెద్దది. నైస్. भैया इंदौर कैसे जाना? इंदौर एक ही रोज कितना दूर है? इंदौर 210 किलोमीटर. एक रास्ता सीधा. रास्ता अच्छा है क्या? रास्ता अच्छा है. ठीक है, थैंक यू अंकल. भैया देखो ना, देखना भैया थोड़ा क्या ही को करते हैं ऐसा. గోదావరి నది అనుకుంటా, నాట్ ష్యూర్. ఫ్లైఓవర్ కడుతున్నారు పక్కన, ఇంకోటి వర్క్స్ అయితే ఉన్నాయి. ప్లస్కి పోల్ తీస్తున్నారు. కొండంతా తవ్వేస్తున్నారు చూడండి పైన. మన బుడ్డోడు మళ్ళీ అలసిపోయినాడు. వీ నీడ్ ఫ్యూయల్ బ్రేక్. ఫుల్ ట్యాంక్ కర్లింగే. ఇది మహారాష్ట్ర. ఫ్యూయల్ ప్రైస్ తక్కువ ఉంది కంపేర్డ్ విత్ మధ్యప్రదేశ్. కార్డే ఫుల్ ట్యాంక్. లాస్ట్ ఫుల్ ట్యాంక్ నుంచి 264.6 kilometers తిరిగాం. అండ్ ఫ్యూయల్ వచ్చేసి 10.92 liters పట్టింది. 24.3. మా వాడు తాగుతుండే భయ్య మళ్ళా. మోటో సంచారి ఉజ్జయిన్ జారే, హైదరాబాద్. బాయ్. ఇవాళ ఇది 3వ యాక్సిడెంట్ నేను చూడడం. లారీలు అన్నీ పడిపోతున్నాయి. ఓవర్లోడ్ అయినట్టుంది. ఇంకా లగేజ్ లేవు. బస్తాలు ఉన్నాయి. బస్తాలని వన్ సైడ్కి అయిపోయినట్టునే పడిపోయింది. ఎవరికేం కాలేదని అనుకుంటున్నాం. వెల్కమ్ టు మధ్యప్రదేశ్. యాడెడ్ అనదర్ న్యూ స్టేట్ ఇన్ మై రిడన్ స్టేట్స్ లిస్ట్. వీఆర్ ఇన్ బర్హాన్పూర్. రోడ్లు మాత్రం ఘోరంగా ఉన్నాయి భయ్య. ఊరంతా రోడ్డు ఇట్లనే ఉంది. సగం రోడ్డు పోయింది, సగం రోడ్డు ఉంది. ఐ డోంట్ నో హౌ పీపుల్ హియర్ ఆర్ సర్వైవింగ్. హెల్మెట్ అన్నది ఒకటి ఉంటుందని చెప్పి ఇక్కడ చాలా మంది తెలిసినట్లేదు.
దవ్వేస్తున్నారు రోడ్ ఎక్స్టెన్షన్ కోసం. మధ్యప్రదేశ్ ఎంటర్ అయినప్పటి నుంచి చిరాకు ఉంది భయ్య. ఎంటర్ అయిన దగ్గర నుంచి హార్డ్లీ 20 కూడా రాలేదు, ఇంకా ఆల్మోస్ట్ 1 hour అయింది ఎంటర్ అయ్యి కూడా. గలీజ్ ఉన్నాయి రోడ్లు అయితే మధ్యప్రదేశ్లో. రత్నగిరి టు కొల్లాపూర్ వచ్చిన స్ట్రెచ్ గుర్తుకు వస్తుంది. ఉంది మళ్ళా రోడ్డు. ఇంకా హైలైట్ అయితే తెలుసా, ఇది బెస్ట్ రూట్ అన్నట్టు చూపించింది. వేరే రూట్లు పట్టుకొని పోయింటే ఇంకెట్లుండేదో. అంతే, స్పీడ్ పెంచుదామంటే చాలా రోడ్ అయిపోయి. టైం 4:20. మనం రైట్ స్టార్ట్ చేసి 10 hours అవుతుంది అండ్ వీ హ్యావ్ కవర్డ్ 650 kilometers. వీఆర్ నౌ స్టిల్ లెఫ్ట్ విత్ అనదర్ 200 kilometers. మా రోడ్లు ఇట్లనే ఉంటే ఇండోర్లో ఆగిపోవాలి. యాక్చువల్ డెస్టినేషన్ అయితే ఉజ్జయిన్ అనుకునిండే, ఉజ్జయిన్ మహాకాళేశ్వరుడు. ఆ పైన కొండ ఉందా రైట్ సైడ్లో పైన, అసీగర్ ఫోర్ట్. 40 kilometers. అమ్మా నడుము ఇరిగిపోతుంది. వా, ఎంత బ్యూటిఫుల్ ఉంది వ్యూ. మంచి రోడ్డు ఉంటే ఎంత బాగుంటుంది అసలు. లైన్ టెన్ ప్లేస్లో మొక్క పడిపోయింది దానికి కూడా. లవ్లీ వ్యూ మ్యాన్, మంచిగా అనిపించిన వ్యూ. జస్ట్ లుక్ అట్ ది అశ్వ విత్ ది సెట్టింగ్స్ అన్నది బ్యాక్గ్రౌండ్. మంచి ఫోటోజెనిక్. 10th టోల్ గేట్. అయ్యో ఎందుకు పోయి అట్లా జరుగుతున్నావు వాటిని పాపం. ఏమో తెలియదు కానీ ఈ కైండ్ ఆఫ్ బ్రిడ్జ్ ఫస్ట్ టైం చూస్తున్నా. లైక్ వ్యూ క్లియర్గా కనిపిస్తుంది, జస్ట్ రాడ్స్తో ఉంది కదా. సో అది రైల్వే ట్రాక్. పాత బ్రిడ్జ్ పడిపోయినట్టుంది. ట్రాఫిక్ మాత్రం టెర్రిఫిక్ అయింది ఇప్పుడు. రోడ్లు అనుకుంటే రోడ్ల తర్వాత ట్రాఫిక్ కూడా జాయిన్ అయింది. లాస్ట్ 5 kilometers నుంచి ట్రాఫిక్ ఘోరంగా ఉంది. 753 kilometers వచ్చాము ఈ రోజు. వీ హ్యావ్ టు గో 120 more kilometers. కెన్ డూ ఇట్. బట్ ట్రాఫిక్ దాటేసిన తర్వాత ఒక 15 minutes బ్రేక్ తీసుకోవాలి భయ్య. బాకీ గ్యాప్ ఇవ్వాలి, మనము కొంచెం బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది. ఎవరు రైడు ఎవరన్నా అట్లా వచ్చినావు? టైం 6:15 అండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వీ హ్యావ్ కవర్డ్ 755 kilometers. లాస్ట్ 1 hourలో అయితే 55 kilometers. అది కూడా ఏంది కంటిన్యూగా రైడ్ చేస్తూ వితౌట్ బ్రేక్ 58 kilometers. ఫుల్ చీకటి అయిపోయింది. ఘాట్ రోడ్ వచ్చింది. ఘాట్ రోడ్లో కూడా రోడ్డు ఘోరంగా ఉంది భయ్యో. మన అశ్వాగాడు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు. సారీ రా అశ్వ, ఇబ్బంది పెట్టేస్తున్నా. వీలైన త్వరగా ఉజ్జయిని వెళ్ళిపోయి మా వాడికి ఫస్ట్ ఒక రూమ్ తీసేసుకొని మా వాడికి మంచి పార్కింగ్ చూసుకుంటుంది. నైట్ అంతా రెస్ట్ ఇచ్చాలి మా వాడికి. ఏదైనా మంచి చాయ్ షాప్ వచ్చింది, కొంచెం హైజెనిక్గా ఉండేది కనిపిస్తే ఆగుదామని చూస్తున్నా. ఒకటి కూడా కనిపించట్లేదు హైజెనిక్గా. డాబాస్ ఉన్నాయి కానీ చాయ్ బంక్ లేదు. మనం తాగినట్టు ఇక్కడ చాయ్లు తాగరు అనుకుంటా. చాయ్ బంకులే కరువుగా ఉన్నాయి. ఆహా, బాడీ పెంచడానికి మంచి మజా అవుతుంది భయ్య ఇది. క్రేజీ ఉంది ఘాట్ అసలు. అన్నా 2 టైర్లు ఇవ్వచ్చు కదా అన్న? ఓకే ఇయ్యడంట భయ్యా. ఏం చేస్తాం, లైట్ తీసుకొని వెళ్ళిపోయా. అలిగా నేను హట్టు అన్ని టైర్లు వేసుకుంటున్నాడు. 2 టైర్లు ఇస్తే ఏమైద్ది మరి, పిసినార్ లాగా ఉన్నట్టున్నాడే. వేడి వేడి చాయ్. మొత్తం డ్రెస్ అంతా మట్టి మట్టి మట్టి. మోకాళ్ళ దగ్గర వెళ్ళిన మొత్తం ఎర్రగా అయిపోయింది, గట్టిగా దుమ్ముకొని ఫ్రిక్షన్కి. అది భయ్యా ప్రాబ్లం. గ్రాబ్డ్ అటెన్షన్. ముగ్గురు ఇక్కడ ఉన్నారు అండ్ ఇక్కడ చాయ్ తాగుతున్నాం కూడా. మంచి గైడెన్స్ ఇచ్చారు మనకు అంతా చెప్పేసుకొని. అండ్ హోటల్ ఆయుష్ రెస్టారెంట్ ఫ్రోస్ ఓపెన్ ఉంటుంది. చలో 89 kilometers టు ఉజ్జయిన్. ఇక్కడ నుంచి ఇందోర్ దాటిన తర్వాత హైవే అయితే ఉంటుందంట, బాగానే ఉంటుందండి ఇప్పుడు అన్నారు. చలి స్టార్ట్ అయింది రో. మన కొత్త రైడింగ్ జాకెట్ వాటర్ ప్రూఫ్ కాబట్టి మనకు లోపల మెటీరియల్ ఉంటాయి కదా ఎక్స్ట్రాగా, దానివల్ల చలి ఎందుకో తెలియట్లే. గ్లౌజ్ వేసుకున్నా. హ్యాండ్ అయితే పెద్ద లైట్, కాళ్ళకి తెలియని కూడా తెలియదు కానీ వెదర్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఫైనల్లీ 800 kilometers కంప్లీటెడ్ టుడే. 800 kilometers మార్క్ ఇన్ 1 day. థ్యాంక్ యూ సో మచ్ రా అశ్వ, నీ సపోర్ట్తోనే అచీవ్ చేయగలిగాను. వీఆర్ స్టిల్ లెఫ్ట్ విత్ 70 kilometers మోర్. ఆ ప్యాచెస్ అంతా ఉండే కదా, ఇందాక కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుండే కదా, ఆ రోడ్డు లాస్ట్ 2 years నుంచి అట్లనే ఉందంట. ఇంకా 2 years ఉంటుందంట. 4 years అంటే కాంట్రాక్ట్. రూట్ అంతా 4 lane చేయడానికి, దానికోసం అని చెప్పి మొత్తం అంతా అట్లా అయిపోయింది. ఇప్పుడు ట్రాఫిక్ ఘోరంగా ఉన్నట్టుందిగా. అరే ఏంట్రా ఇది, ఇన్ని పరీక్షలు కాక నీ కారు దూరదుండి రోడ్ బ్లాక్ చేయకు చేసిండు. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ ఇందోర్. రోడ్ ఇంకా అట్లా ఉంది. అమ్మ నిజంగా అసలు ఈ ఏరియాలో ఉంటున్న వాళ్ళకైతే దండం పెట్టాలా, మెచ్చుకోవచ్చు. అంత గొప్ప మనుషులు భయ్యా మీరు. ఎట్లా భయ్యా బతుకుతున్నారు ఇక్కడ రోజు రోజు తిరగడానికి రోడ్ల మీద.
ఫీనిక్స్ క్యాపిటల్ మాల్. అమ్మ క్రేజీ ఉంది, రేంజ్లో కట్టాడుగా. ముందర కారు క్రేజీ చేయించండి మోడ్. టైర్ పైన వెనకాల స్టెప్నీ పైన చూడండి ఎల్ఈడి డిస్ప్లేలో మనీ ఎగురుతున్నట్టు. ఇప్పుడు 2 నెంబర్ మంచిగా ఉంది. హైవే నుంచి డీవియేషన్ చూపించి టెటో తీసుకొని వచ్చింది గూగుల్. చలి మాత్రం ఘోరంగా ఉంది భయ్యా. అశ్వా 22 చూపిస్తుంటే నాకు తెలిసి డైరెక్ట్గా ఒక 18-19 ఉండొచ్చు. చాలా ఘోరంగా ఉంది చలి. అవుతుంది భయ్య, పళ్ళు కొట్టుకుంటున్నాయి. ఘోరంగా ఉంది చలి. 17-18 కూడా కాదు, ఇంకా తక్కువనే ఉన్నట్టుంది. 12th టోల్ గేట్. ఇక్కడ కూడా పేర్లు ఓ షిట్ మ్యాన్, వై యు గైస్ నో లైట్ పేరు. వెల్కమ్ టు ఉజ్జయిన్. ఇప్పుడు మనం చేయాల్సిన పని రూమ్ కోసం దేవులాట. 9:15 కరెక్ట్గా 15 hours పట్టింది. 6:15 స్టార్ట్ అయ్యాం, 9:15కి వచ్చాము. అండ్ 870 kilometers బ్రో. 870 kilometers in 1 day. It's been 15 hours. Special thanks goes to my Ashwa. 873.6 kilometers, 9:30. A few moments later. డేటా ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా. ఆల్మోస్ట్ 30 GB ఉంది ఇవాళది డే 1 వీడియో. అది కూడా ఒట్టి గోప్రోది మాత్రమే. మొబైల్ది ఇంకా ట్రాన్స్ఫర్ పెట్టలేదు. అది కూడా ఒక 5 to 6 GB వరకు ఉంది అదనమాట. సో ఇవాళ రైడ్ అయితే టోటల్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు దాని కాంపిటీషన్ లాగా తీసుకొని బీట్ చేయాలన్నట్టు కాదు, బట్ ఇట్స్ లైక్ టెస్టింగ్ అవుట్ మై పొటెన్షియల్ అన్నట్టుగా. ఐ వాజ్ కంప్లీట్ సెన్సెస్ అండ్ ప్రాపర్ స్లీప్, ప్రాపర్ కేర్ తీసుకొని నేను వచ్చానమాట. అండ్ ఇంకోటి నాకు టైం కన్స్ట్రెయింట్ కూడా ఉంటాయి, సో ఐ హ్యాడ్ టు డూ దిస్. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ నాట్ టు డూ. అండ్ రేపు మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోవాలి. ఆ ప్లేస్ ఏంటి అని చెప్పి మీరు ఎవరైనా గెస్ చేస్తే కింద చెప్పండి. చాలా ఫేమస్ ప్లేస్ అది. అండ్ ఇప్పుడు దాకైతే నేను వెళ్ళలేదు, సో మీ అందరినీ నాతో పాటు ఫస్ట్ టైం తీసుకొని వెళ్ళబోతున్నాను. సో ఇఫ్ యూఆర్ ఎక్సైటెడ్, కింద ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కన సబ్స్క్రైబ్ బటన్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు కూడా చక్కగా నాతో చేయొచ్చు. ఏమంటారు? అదనమాట ఈ వీడియోకి. ఇంకా పడుకుంటాను, మార్నింగ్ లేవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. అసలు ఓపిక లేదు, ఫుల్ అయిపోయింది ఓపిక. గుడ్ నైట్.